శాసనసభ ఇప్పుడే మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అందరూ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2019-24 శాసనసభ ఒక దుర్మార్గమైనటువంటి సభ. ఆ సభలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను. 23 మంది ఎమ్మెల్యేలు మాట్లాడడానికి అవకాశం లేదు, మా వైపు చూడలేదు. చూడకపోయినా మా స్థానాల్లో మేము గౌరవంగా కూర్చున్నా సరే మొత్తం మా దగ్గరికి వచ్చి తల్లిదండ్రుల్ని, కుటుంబాలని, పర్సనాలిటీని, వ్యక్తులని బండబూతులు తిట్టి ఈ సభలోకి ఎందుకు వచ్చాం? రాని వాళ్ళే అదృష్టవంతులని బాధపడినటువంటి రోజులు, చెవుట్లో కాటన్ పెట్టుకొని వినలేనటువంటి రోజులు గత శాసనసభలో మేము ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ఉద్యమం అద్భుతంగా జరిగింది, కానీ ఎప్పుడు శాసనసభ్యుల మీద భౌతిక దాడులు ఎప్పుడూ జరగలేదు. కానీ గత శాసనసభలో ఒక దళిత శాసనసభ్యుడైనటువంటి ప్రస్తుత మా మంత్రి గారైనటువంటి బాల వీరాంజనేయ స్వామిని సభాపతి స్థానం దగ్గరికి వచ్చి ఆయన పైన భౌతికంగా దాడి చేస్తే ఎంత ఆవేదన చెందాం, ఎంత బాధ చెందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి ఒక రోల్ మోడల్. ఇటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇటువంటి సంఘటనలు జరగడం, అది మా కళ్ళతో మేము చూడడం చాలా బాధ, ఆవేదన కలిగింది. ఏది ఏమైనా ఒక అనుభవజ్ఞైనటువంటి వ్యక్తి, ఈ రోజు వరకు మీ అవతారం ఒకటి, ఈ రోజు నుంచి మీ అవతారం మార్చాలి. ఎందుకంటే రాజకీయాలు చేసేటప్పుడు పదునైన మాటలు మాట్లాడాలి. ప్రతి ఒక్కరు విమర్శించేటప్పుడు వారికి సమాధానం చెప్పాలి. కానీ ఈ రోజు నుంచి మీరు శాసనసభాపతి. నా కోరిక, నా ఆశయం బలహీన వర్గాల తరపున మీకు కోరుతున్నాను. ఈ సభ 2024-29 శాసనసభ మా బలహీన వర్గాలకు చెందినటువంటి చింతకాయల అయ్యన్న పాత్ర గారి నాయకత్వంలో ఒక దేశానికి ఒక రోల్ మోడల్ గా ఈ సభ ఉండాలి. ఇది ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా మనందరం కూడా ప్రవర్తించాలి. దాదాపుగా 78 మంది, నాకు సరిగా ఇంక తెలియదు, మొదటిసారి శాసనసభ్యులుగా 88 మంది. కొంతమంది ఒకసారి 2 సార్లు అయ్యారు. నేను కూడా 6 సార్లు శాసనసభగా ఎన్నికయ్యే అవకాశం మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పుడే నేను ఎమ్మెల్యే అయ్యాను. నేను కూడా సభ్యులందరికీ కోరుతున్నాను, ఎవరమైనా సరే కొంతమంది వ్యక్తుల పేర్లు ఈ శాసనసభలో వినడానికి వీలు లేదు, పార్టీల పేర్లు ఎక్కర్లేదు. ఎవరు ఏది చెప్పినా స్వచ్ఛంగా మనం సమాధానం ఇద్దాం, రాష్ట్ర ప్రయోజనాల గురించి పనిచేద్దాం. ఈ పార్టీ మీద ఒక అచంచలమైన విశ్వాసంతో, ఎన్డీఏ మీద ఒక అచంచలమైనటువంటి ఒక నమ్మకంతో ఒక మ్యాండేట్ ఇచ్చారు. దీన్ని మనందరం కలిసి మంచిమైనటువంటి చర్చలు జరిపి మంచిగా ఈ సభను తీసుకెళ్దామని ఒక్కసారి తెలియజేస్తూ, మరొకసారి హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.